మరి యొక్క దినంన యేసయ్య చేసినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని గురించి మరి కొన్ని అద్భుతాలు గూడా ఇంకా ఉండి ఉంటడు. వాటిని గూడా ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా యేసయ్య చేసినటువంటి అద్భుతాలలో నీళ్ళ మీద నడుచుట అనేది ఒక పెద్ద అద్భుతం. మరి యేసయ్య కొన్నిసార్లు అద్భుతాలను చేశాడు అనంటే, మరి అక్కడున్నటువంటి మానవుల బాధలు నివారించడానికని కొన్ని అద్భుతాలను చేశాడు. తర్వాత అక్కడున్నటువంటి జనుల యొక్క విజ్ఞాపనలను మన్నించి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా కొన్ని అద్భుతాలను చేశాడు. అంత మాత్రమే కాకుండా మరి ఆయన యొక్క దైవత్వాన్ని పరుచుకొనుటకు కూడా మరి అద్భుతాలను చేసి ఉంటున్నాడు. అదే రకంగా మరి ఇక్కడ నీళ్ళ మీద నడవటము అనేది దేవుని యొక్క దైవత్వాన్ని ప్రత్యక్షపరచుకొనుటకే చేసి ఉంటున్నాడు. మరి ఇక్కడ నీళ్ళ మీద నడవటము అనేది ఒక పెద్ద అద్భుతమే. మరి ఈ అద్భుతంలో ఇంకా కొన్ని 2 అద్భుతాలు గూడా ఉన్నాయి. మరి అక్కడ రేపబడినటువంటి తుఫాను గూడా ఆ తర్వాత వెంటనే నిమ్మళింపబడ్డది. ఆ తర్వాత ఆ యొక్క దోణి వెంటనే దరికి చేరుకున్నట్టుగా గూడా మనకు కనబడతా ఉన్నది. మరి యేసయ్య మరి ఈ యొక్క అద్భుతాన్ని చేసి, మరి చేసేదానికంటే ముందు నీళ్ళ మీద నడవడము అనేది మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఈ యొక్క నీళ్ళ మీద యేసయ్య నడిచాడు అనే విషయాన్ని 4 సువార్తల్లోనూ, మరి మత్తయి సువార్త 14లోను, మార్కు సువార్త 6 అధ్యాయంలోను, లూకా సువార్త 8 అధ్యాయంలోను, యోహాను సువార్త 6 అధ్యాయంలోను మరి రాయబడి ఉన్నది. ఈ అద్భుతంని మరి యేసయ్య గలిలయ సముద్రంలో ప్రభువు చేసినట్టుగా మనకు కనబడతది. మరి ఈ యొక్క గలిలయ సముద్రము నిజానికి సముద్రం కాదు కానీ ఇదొక మంచినీటి సరస్సు. మరి ఈ యొక్క ప్రాంతంలో అంటే దీన్ని గెన్నెసరెతు సరస్సు అని గూడా పిలుస్తారు. యేసయ్య నీళ్ళ మీద నడిచినట్టుగా మనకు కనబడుతున్నది. మరి దీనికంటే ముందుగా ఇంకొక అద్భుతాన్ని గూడా యేసయ్య చేశాడు. మరి 5,000 మందికి ఆహారం పెట్టి ఉంటున్నాడు. మరి 5 రొట్టెలను, 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చాడు. మరి అనంతరం మరి శిష్యులంతా గూడా ఏమని ఆలోచన చేస్తున్నారంటే ఇక్కడ ఈయనను రాజుగా మనం ప్రకటిద్దామా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో యేసయ్య మరి వాళ్ళని అందరిని కూడా ఆ జన సమూహంలో నుండి వాళ్ళందరిని తప్పించి మరి మత్తయి సువార్త 14 అధ్యాయం 22 వచనంలో మరి వాళ్ళని అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను అనే మాట మనకక్కడ కనబడతది. మరి వాళ్ళని అవతలికి ఈ దరి నుంచి అవతలికి వెళ్ళమని వాళ్ళని పంపించి వేశాడు. అనంతరం ఆయన మరి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. సరే ఈ యొక్క నావ మరి ఈ యొక్క దోణి మరి నీళ్ళ మీద ఉన్నప్పుడు మరి అక్కడ తుఫాను గూడా రేపబడినట్టుగా మనకు వ వచ్చినట్టుగా కనబడతా ఉంటది. జనరల్‌గా ఈ యొక్క గలిలయ సముద్రంలో ఈ యొక్క అలలు అనేవి మరి ఈ యొక్క తుఫాన్‌లనేవి ఎప్పుడు గూడా సంభవిస్తూనే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ యొక్క గలిలయ సముద్రం నీటి మట్టము మరి మధ్యధరా సముద్ర నీటి మట్టానికంటే గూడా 700 అడుగుల లోతులో ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణుల మధ్య నుండి మరి వచ్చేటువంటి చల్లగాలులు, తర్వాత అక్కడ దక్షిణాన ఉన్నటువంటి మైదానం నుంచి వేడి గాలుల వలన ఈ యొక్క తుఫాన్లు, ఆటుపోట్లనేవి చెలరేగుతూనే ఉంటాయి. మరి ఈ యొక్క తుఫాను చెలరేగినప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క దోణిలో ఉన్నటువంటి శిష్యులు ఎంతగానో భయపడిపోయినట్టుగా మనకు కనబడతది. మరి ఈ యొక్క దోణిలో మరి 12 మంది శిష్యులున్నారు. ఈ యొక్క శిష్యుల్లో నలుగురేమో మత్స్యకారులై ఉంటున్నారు. మరి ఈత వచ్చిన వాళ్ళే అయినా వాళ్ళు భయపడిపోయారు. మరి వీళ్ళ యొక్క భయము అనేది చూస్తే ఇది ఒక చీకటి శక్తిగా మనకు కనబడుతుంటది. మరి ఇది ఏం ఈ యొక్క భయంతో వీళ్ళు బాధపడ్డప్పుడు మరి యేసయ్య వెంటనే ఎక్కడో ఉన్నాడు ప్రార్థన చేస్తూ. కానీ మరి యేసయ్య వెంటనే వచ్చేసి మరి ఆ యొక్క నీళ్ళని నిమ్మళపరచడమే కాకుండా ఆ దోణిలో మరి ఉన్నటువంటి పేతురు ఆయనను చూసాడు. మరి చూసి, "అయ్యా! నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు గదా! నేను గూడా నడుస్తాను" అంటూ కొంతవరకు నడవగలిగాడు. కానీ మళ్ళీ కొంత అవిశ్వాసంతో మరి భయపడినప్పుడు నీళ్ళ మీద నడవలేకపోయాడు. ఆ తర్వాత మునిగిపోవటం ప్రారంభించాడు. మరి నిజంగా 12 మంది ధోనిలో ఉన్నా సాహసించి వచ్చినటువంటి వాడు మాత్రము పేతురే అంటున్నాడు. మరి ఆయన కొంత దూరము నీళ్ళలో నడవగలిగాడు. మరి నిజంగా యేసయ్య తాను నడవడమే కాదు కానీ
తనతో పాటు ఒక శిష్యుడిని కూడా నీళ్ళపైన నడిపించగలిగాడు. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ నీళ్ళ మీద నడవడం అనేది మనము చూస్తే మరి అనాది నుండి గూడా ప్రభువు నీళ్ళకు సంబంధించినటువంటి అనేక అద్భుతాలను చేసి ఉంటున్నాడు. మరి ఆదికాండము 1 అధ్యాయం 1, 2 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆకాశాలను సృష్టించినప్పుడు మొదట వెలుగును సృష్టించి వెలుగును, చీకటిని వేరుపరిచాడు కదా! అనంతరం రెండవ దినంన మరి జలముల మధ్య ఒక విశాలాన్ని కలుగజేసి ఆ జలములను, ఈ జలములను గూడా వేరుపరచగాక అని పలికాడు. మరి వెంటనే మరి దేవుడు ఆ విశాలాన్ని కలుగచేసి మరి కింది జలాల్ని వేరుపరిచినప్పుడు మరి, మరి మనం గమనించినట్లయితే ఈ నిరాకారంగా ఉన్నటువంటి, శూన్యంగా ఉన్నటువంటి భూమిని దేవుడు మరి 6 రోజుల వ్యవధిలోనే ఒక క్రమమైన ప్రక్రియ ద్వారానే దాన్ని రూపొందించాడు. భూమిని రూపొందించక మునుపే మరి చీకటి అగాధ జలములపై ఉన్నప్పుడు అగాధ జలముల పైన మరి దేవుని ఆత్మ అల్లాడుచుండెను అంటూ మనం అక్కడ చూస్తాం 2వ వచనంలో. మరి ఏ రీతిగా అయితే పక్షి తన పిల్లల్ని కాపాడుకొనుటకు వాళ్ళ ఆ పిల్లల పైన తిరుగుతూ వాటిని కాపాడుతుందో, ఆ రకంగా ఎ మరి యెహోవా దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు ఆ సృష్టిని కాపాడుతూ జలముల పైన అల్లాడుతున్నట్టుగా మనకు కనబడతది. మరి అలాంటి ఆ యొక్క శూన్యంలో నుండి యేసయ్య విశాలము కింది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను అంటూ 6, 7 వచనాల్లో మనం చూస్తాము. ఈ యొక్క వేర్పాటును మనం గమనించినట్లయితే భూమి లోపల ఉన్న నీటి నుండి వాతావరణంలో ఉన్న నీటిని వేరు చేశాడు. మరి ఆకాశము, భూమిని ఆవరించి ఉన్న ఆ వాతావరణ పొరను గూడా ఏర్పాటు చేసి అంతరిక్షాన్ని ఇక్కడ వేరుపరిచినట్టుగా మనకు కనబడతది. నీళ్లతో దేవుడు చేసినటువంటి అద్భుతాల్లో ఇది మొట్టమొదటి అద్భుతమై ఉండవచ్చును. మై మరి ఈ యొక్క జలాల్ని వేరుపరిచాడు. జలముల మధ్య విశాలాన్ని ఆకాశంగా సృష్టించాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆకాశం క్రింద, ఆకాశం మీద గూడా జలాలను ఉంచినట్టుగా మనకు కనబడతది. మరి భూమి మీద నీళ్లు ఏ రీతిగా ఉన్నాయో మేఘాల్లో గూడా నీళ్ళని ఆ రీతిగా బంధింపచేసి మరి మనిషిని సృష్టిస్తున్నటువంటి మనిషి కోసము అన్ని ఏర్పాట్లను చేస్తూ ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు చేస్తున్నట్టుగా కనబడతది. శూన్యమైనటువంటి ఈ అనంతంపై ఆకాశం మీద నీళ్లను ఉంచడము కేవలము దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. మరి అంత మాత్రమే కాకుండా మరి దేవుడు నీళ్లతో ఎన్నో అద్భుతాలను చేసినట్టుగా మనకు బైబిల్‌లో కనబడతా ఉన్నది. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి దాసగృహంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు మరి వాళ్ళు వాగ్దాన భూమికి మరి మోషే యొక్క నాయకత్వంలో బయలుదేరి వస్తున్నప్పుడు వారికి వాళ్ళకు వాగ్దాన భూమి అయినటువంటి కనానుకు మధ్యలో వాళ్ళకు ఎర్ర సముద్రము ఉన్నది. మరి వీళ్ళంతా ఆ ఎర్ర సముద్రంలో దాటవలసి వచ్చింది. మరి ఈ యొక్క జనులంతా సనుగుతూ ఉన్నారు. మరి ఆ సమయంలోనే వెనుక చూసినట్లయితే ఫరో సైన్యం గూడా వీళ్ళని వెంబడిస్తూ వచ్చింది. ఆ సమయంలో గమనించినట్లయితే దేవుని ప్రజలు సముద్రానికి, సైన్యానికి మధ్య ఇక్కడ చిక్కుకొని కనబడుతున్నారు మనకు. ఎక్కడ చూసినా ఈ యొక్క జనులకు మరణమే కనబడుతుంది. ఇక మార్గమే వాళ్ళకి కనబడలేదు. అప్పుడు వాళ్ళంతా మరి ప్రార్థించారు. మోషే గూడా దేవునికి ప్రార్థించినప్పుడు మరి నిర్గమకాండం 14 అధ్యాయం 15, 16 వచనాలు మనకు కనబడతది. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని చెప్పాడు. నిజంగా మరి అక్కడ ఆయన చెయ్యి చాపినప్పుడు మోషే న సముద్రం వైపు తన చెయ్యిని చూపించినప్పుడు ఆ రాత్రంతా గూడా మరి బలమైనటువంటి తూర్పు గాలులు వీచాయి. మరి సముద్రము మరి 2 రాసులుగా మరి కుడి, ఎడమలుగా గోడలుగా నిలబడ్డట్టుగా మనకు కనబడతది. ఎడమ, కుడి పక్కల గోడల్లాగా ఉన్నట్టుగా మనకు నిర్గమకాండం 14 అధ్యాయం 21, 22 వచనాల్లో మనము చూస్తాము. ఇక్కడ 2 రాసులుగా నిలబడిపోయింది. అంత మాత్రమే గాకుండా మరి ఈ యొక్క వీళ్ళకు ముందుగా నడుస్తున్నటువంటి మేఘ స్తంభం గూడా వాళ్ళ ముందు నుంచి పోయి వాళ్ళ వెనక్కి పోయి నిలబడ్డది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫరో సైన్యానికి అది చీకటిగా కనిపించింది. ఇక్కడ వీళ్ళు వెలుతురులో చక్కగా నడిచి మరి ఆరిన నేల మీద నడిచి వీళ్ళు దాటిపోయారు. సరే ఈ యొక్క మేఘం తొలగించబడ్డప్పుడు ఈ యొక్క ఫరో సైన్యాలు మరి ముందుకు సాగినప్పుడు మరి ఆరిన నేల మీద వీళ్ళు కూడా నడుద్దాం అనుకున్నారేమో కానీ
కొంత దూరం వీళ్ళు ప్రయాణించగానే మళ్ళా ఆ యొక్క రాశిగా నిలబడ్డటువంటి ఆ 2 గోడలుగా నిలబడ్డటువంటి నీళ్లు మళ్ళీ ఏకమైపోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి జనులంతా ఫరో సైన్యమంతా గూడా మునిగిపోయినట్టుగా మనకు కనబడతది. మరి యేసయ్య చేసినటువంటి అద్భుతాల్లో నీళ్లను మళ్ళా గోడలుగా నిలబెట్టాడు. మరి నిజానికి నీళ్లకు ఉన్నటువంటి స్వభావము చెలించే స్వభావం అయుంటున్నది. పారే స్వభావం అయుంటున్నది. కానీ అక్కడ నిలబెట్టడము అనేది ఒక అద్భుత కార్యంగా మనము చూడొచ్చు. మరి ఈ యొక్క జనులు మరి దాటిపోయారు. అందరూ గూడా వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఈ యొక్క ఎర్ర సముద్రము వీళ్ళను దాటింప చేయడానికి మంచి మార్గంగా దేవుడు చేశాడు. కానీ అదే సముద్రం గుండా ఫరో సైన్యము వచ్చినప్పుడు వాళ్ళకది శ్మశాన మార్గంగా మార్చి ఉంటున్నాడు దేవుడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రీతిగా దేవుడు ఎన్నో సార్లు ఎన్నో అద్భుతాలను మరి నీళ్ళ ద్వారా ఆయన చేసి ఉంటున్నాడు. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి ఈ ఫరో సైన్యము ద్వారా వీళ్ళు పీడితులుగా ఉన్నప్పుడు యేసయ్య చేసినటువంటి అద్భుతాల్లో నీళ్లను మరి అక్కడ రక్తంగా మార్చి ఉంటున్నాడు. అదొక అద్భుతమే కదా! మరి గోషాను ప్రాంతంలో ఉన్న నీళ్ళంతానేమో స్వచ్ఛంగానే ఉన్నాయి. అక్కడున్నటువంటి నైలు నది నీళ్లు వీళ్ళకేమో అది రక్తంగా మారిపోయినాయి. మరి ఇక్కడ ఆ తర్వాత యేసయ్య మళ్ళీ గూడా యెహోవా దేవుడు మళ్ళీ గూడా మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మళ్ళా నీళ్ళన్నీ కూడా మళ్ళా జీవనదిగా నైలు నది జీవనదిగా మారిపోయేటట్టుగా నీళ్ళని కూడా స్వచ్ఛంగా మారేటట్టుగా చేశాడు. మరి అంత మాత్రమే కాకుండా మళ్ళీ ఇశ్రాయేలీయులు మారాకు చేరినప్పుడు నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మరి తాగడానికి వీలు పడని నీళ్ళు అక్కడున్నప్పుడు మళ్ళీ దేవుడు ఆ నీళ్ళని మధురంగా మార్చాడు. అంత మాత్రమే గాకుండా ఇశ్రాయేలీయులు హోరేబుకు చేరుకున్నాక గూడా నీళ్ళు లేవని ప్రజలు మళ్ళా మోషేను రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. మరి మనము రెండవ రాజులు రెండవ అధ్యాయం 20, 21 వచనాల్లో ఈ విషయాలన్నిటిని కూడా చూడొచ్చు మనము. మరి ఈ యొక్క నిర్గమకాండం 17వ అధ్యాయం 4, 6 వచనాల్లో బండ నుండి గూడా నీళ్లను దేవుడు ఇచ్చినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. ఏ రాళ్ళు తీసుకొని మళ్ళా మోషేని కొట్టి చంపాలనుకున్నారో నీళ్లు లేక వీళ్ళు గురుగుతూ, సనుగుతూ ఉన్నటువంటి ఈ జనులకు అక్కడ ఒక బండను ఏర్పాటు చేసి, మరి ఆ యొక్క బండ ద్వారానే నీళ్లను ఇచ్చినటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాడు. మరి మోషే దినాలలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, మరి వాళ్లకు మార్గాన్ని సుగమం చేసి నడిపించినటువంటి దేవుడు. అదే రీతిగా యెహోషువ కాలంలో కూడా మరి వీళ్ళు కనానుకు చేరుకోవాలనుకున్నప్పుడు ఇశ్రాయేలు అరణ్య ప్రాంతం గుండా ఇంగ చివరి ప్రయాణంగా మరి కనానుకు చేరుకోవాలనుకున్నప్పుడు యొర్దాను నది అడ్డంగా వచ్చింది. మరి ఆ సమయంలో కూడా మరి ఆ నది ప్రవాహాన్ని యెహోవా దేవుడు నిలిపాడు. మరి ఈ యొక్క వాగ్దాన భూమికి వాళ్ళు చేరుకోవటానికి అక్కడ నీళ్లను ఏకరాశిగా నిలబెట్టినట్టుగా మనకు కనబడతది. మరి యెహోషువ మరి 3వ అధ్యాయం 13, 17 వచనాల్లో ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. యెహోషువ 3వ అధ్యాయము 17వ వచనంలో సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. మరి ఇక్కడ మరి ఏకరాశిగా నీరు నిలబడము అనంటే అంటే ఇంతకుముందు మనము ఎర్ర సముద్రం దగ్గరనేమో 2 రాసులుగా నిలబడ్డాయి కుడి ఎడమలకు. ఇప్పుడు నీళ్ళన్నీ ఒక సైడ్ అయిపోయి ఏకరాశిగా నిలబడి మరి అంటే ఒకే సైడ్ అయిపోయి మరి ఇక్కడ జనులకు దారి ఇచ్చినట్టుగా మనకు కనబడతది. మరి అంత మాత్రమే కాకుండా మరి, మరి దేవుడు ఆహ్, లోయల్లోను నీళ్ళని నింపి భూమిని సస్యశ్యామలంగా చెయ్యి దేవుడు అయుంటున్నాడు. మరి మనం ఒకసారిగా గమనించినట్లయితే యెషయా 44 అధ్యాయము 3వ వచనంలో ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించే దేవుడు మనకున్నాడు. ఎటువంటి ధాన్యమును పండని ఎండిన భూమి మీద కూడా నేను ప్రవాహ జలం రప్పిస్తానని చెప్తున్నాడు. నదులు భూమిని తడుపునట్లుగా లేక ఆ ఎండిన భూమి మీద ప్రవహించినట్లుగా చేసేటువంటి దేవుడు. అవును. మనకు మరి ఎండిన భూమిలో మనం కూడా నీళ్లను ప్రవహింపజేసేటువంటి దేవుడు, మరి అద్భుతాలను చేసే దేవుడు మనకు ఉన్నాడు. మరి ఇంకా గమనించినట్లయితే మరి ఈ యొక్క విశ్వాస యొక్క ప్రయాణాన్ని గురించి మనము ఆలోచన చేస్తే మరి మన యొక్క విశ్వాస జీవితం గూడా నీళ్ళ మీద నడక లాంటిదే. మరందరూ గూడా
ఈ యొక్క విశ్వాసమైన నడక నడవడం కష్టమే. మరి ఆహ్, ఏ రీతిగా అయితే మనం పేతురుని చూసాం గదా! యేసయ్యని చూస్తూ నడుచున్నప్పుడు కొంతవరకు నడిచాడు. ఆయనను వదిలేసినప్పుడు నడవలేకపోయాడు. మరి ఆయనను నమ్మితే ఆయన అందరికి గూడా సహాయం చేస్తాడు. ప్రభువు నీళ్ళ మీద నడవడం శిష్యులందరూ చూసిన పేతురు మాత్రమే మరి దేవుని వలె మరి నీళ్ళ మీద నడిచిన వాడుగా మనకు కనబడతాడు. మరి నీళ్ళను సృష్టించినటువంటి దేవుడు, సముద్రాలను, నదులను పాయలుగా చేసి మరి వేరు చేసినటువంటి దేవుడు, మరి చేదు నీళ్ళను మధురంగా చేసేటువంటి దేవుడు, మంచి నీళ్ళను మరి ద్రాక్షారసంగా చేశాడు. మరి మనము మొట్టమొదట మనము యేసయ్య చేసినటువంటి అద్భుతాల్లో మరి కనాను విందులో మరి చూస్తాము. మరి నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినాడు. బండ నుండి నీళ్ళు ఇవ్వగలిగినటువంటి దేవుడు. వర్షం కురవద్దంటే కురిపించేది మళ్ళీ కురవకుండా ఉండటానికి మరి వర్షం పడాలి అన్నప్పుడు పడేటట్టుగా చేసేటువంటి దేవుడు. నీళ్ళ మీద నడిచేటువంటి దేవుడు. నిన్ను నన్ను గూడా నీళ్ళ మీద నడిపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు మనకు. మరి మనమందరము గూడా ఆయనను మన యొక్క ఆత్మీయ గృహంలోనికి ఆహ్వానించాలి. మరి మనమందరం గూడా దేవునిలో చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను ఆశించే వారంగానే ఉంటున్నాం. మరి ఆయన అద్భుతాలు చేయగలడు. కానీ అద్భుతాలను మాత్రం నమ్మువారంగా కాక యేసయ్యపై మనము దేవునిపై విశ్వాసం ఉంచు వారంగా ఉండాలి. ఒకవేళ ఈ అద్భుతాలనే ఆశిస్తూ మనము జీవితాన్ని మరి ముందుకు కొనసాగించినట్లయితే అందులో యేసయ్య గాని లేకపోతే మన జీవితం ఇంకా సున్నాగానే ఉండిపోతది. కాబట్టి మనమందరము మరి అద్భుతాలను చూస్తూ ఉన్నాము. అద్భుతాలను నమ్ముతున్నాము. అదే రీతిగా మరి యేసయ్యని గూడా నమ్ముకొని, ఇంకా ఎక్కువగా ఆయనలో విశ్వాసం ఉంచి, ఇంకా ఎక్కువగా వేరు పారి, ఆయనలో స్థిరులమై ఉండి, ఇంకా దేవునిలో ఎన్నో అద్భుత కార్యములను మరి మనము చేయువారంగా ఉందాము. దేవుడు తన వినికిడిలో కొద్ది వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక.